God accepts us based on our action? చెప్పండి, దైవజనులు ప్రశ్న అడుగుతా ఉన్నారు. మన యొక్క క్రియలను బట్టి దేవాది దేవుడు మనల్ని అంగీకరిస్తాడా? లేదు సిస్టర్, మన క్రియలు ఎప్పుడు దేవునికి సరిపోవనే వరకు చెప్పుకున్నాము. మన క్రియలు దేవునికి సరిపోవు. మన క్రియలను బట్టి దేవుడు మనల్ని ప్రేమించడం లేదు. దేవుని ప్రేమను బట్టి మాత్రమే ప్రేమిస్తున్నాడు. Why you have received what? ఎందుకు మరి దేవుడు అలా మన క్రియలను బట్టి ప్రేమించట్లేదు? ఆయన ప్రేమను బట్టి ఎందుకు? మనం ఏం పొందుకొని ఉన్నాం? You have been made righteous in spirit with Christ's righteousness. మనం అందరం కూడా ఆత్మలో నీతిమంతులమైనాం క్రీస్తు వలె. You all have the righteousness of Christ in you. మరి క్రీస్తు యొక్క నీతి అనేది మనలో ఉంది. It's very important truth we all should understand. When we tell we are Christians, we should understand that we have the righteousness of Christ in us. మరి మనం క్రైస్తవులుగా మనం ఎప్పుడైతే పరిగణించబడతామో ఒక ఆలోచనలోకి, మనం నిర్ణయంలోకి మనకు రావాలి. అది ఏంటంటే మనమందరం కూడా క్రీస్తు యొక్క నీతిని మనం కలిగి ఉన్నామనే విషయం మర్చిపోకూడదు. Can you read Romans 3:21-22? మరి ఈ సమయంలో రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21 నుండి 22 వచనాలు చదవండి. 3:21 నుండి 22. ఉండగా ధర్మశాస్త్రమునకు ఏరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. So you receive the righteousness of Christ in you. మరి క్రీస్తు యొక్క నీతిని మనం కలిగి ఉన్నాం అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. Because you have faith in his word. ఎందుకంటే మరి ఆయన వాక్యమందు మనం విశ్వాసం ఉంచాం కాబట్టి. Same thing is Romans 8:4. ఇదే విషయాన్ని మరి రోమిలకు రాసిన పత్రిక 8:4లో కూడా చూస్తాం. చదవండి, రోమా 8:4. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. Verse 10 also. 10 కూడా చదవండి అక్క. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాను మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. Romans 10:3. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. అనగా వారు దేవుని నీతి నెరుగుక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. Galatians 2:21. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. నేను దేవుని కృపను నిరార్థకము చేయను. నీతి ధర్మశాస్త్రములనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. If you try to receive the righteousness through your actions, then Christ died for you is of no use. చూడండి, మన క్రియలను బట్టి మనం క్రీస్తుని మరి పొందుకోవాలని మన ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మరి యేసు క్రీస్తు ప్రభుల వారిని ఆయన మరి శిలువలో మరణించింది కూడా అది నిష్ప్రయోజనంతో సమానం. So the next question that will come into my mind is, మరి రెండో ప్రశ్న నా యొక్క మెదడులో వచ్చే ప్రశ్న ఏంటంటే, if it is not my actions, then can I continue doing sins? మరి ఒకవేళ నా క్రియలు మరి దేవుని దృష్టిలో అంగీకారంగా లేనట్లయితే మరి నేను పాపం చేయడం మరి మొదలు పెట్టాలా అని ప్రశ్న వస్తుంది. Paul clearly tells no in Romans 6:1-2 and 3. మరి రోమిలకు రాసిన పత్రిక పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పారు. 6:2-3 వచనాల్లో ఆయన ఎంతో స్పష్టంగా మాట్లాడారు. రోమా 6:2-3. అట్లన్న రాదు,
పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరం ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిసం వలన మరణములో పాల్పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. I believe all here are baptized, right? మీరందరూ కూడా మరి క్రీస్తులో బాప్తిజం పొందారని నేను నమ్ముతా ఉన్నాను. You got baptized. How did you get baptized? మరి మీరు ఎలా బాప్తిజం పొందారండి? A very difficult question to answer, no? చాలా మరి కష్టమైనటువంటి ప్రశ్నలు కదండి సమాధానం ఇవ్వడానికి. Because this baptism is a topic which creates a lot of confusion. మరి బాప్తిజం గురించి మీరు ఆలోచిస్తే ఎన్నో గందరగోళము మనలో సృష్టించబడతాయి ప్రశ్నలు. The fact is, when you're truly born again, చూడండి, ఒక వాస్తవం ఏంటంటే మరి నిజముగా మనము నూతనంగా జన్మించినట్లయితే you know that your old nature is dead. మీ అందరికీ తెలుసు పాత స్వభావం మనలో చనిపోతుంది. That means you are no longer child of Satan. అంటే దాని అర్థం ఏంటంటే మనం ఇక మీదట అపవాది యొక్క పిల్లలము కాము అని అర్థం. Satan who loves to do sin. చూడండి, మరి అపవాది ఎప్పుడు కూడా మరి పాపం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. So we may do some sins at times. చూడండి, కొన్ని సందర్భాల్లో మనం పాపం చేయవచ్చు. But that's not our nature. కానీ అది మన స్వభావము కాదు. When you tell you are a born again person, చూడండి, మరి నేను నూతనంగా జన్మించానని మీరు చెప్తున్నట్లయితే our desire should be to live a holy life. మరి మన యొక్క ఆశ, మన యొక్క తృష్ణ ఏమై ఉండాలంటే నేను పరిశుద్ధంగా జీవించాలి అనే ఆశ అయి ఉండాలి. We don't try to become holy so that we can please God. చూడండి, మనమేదో పరిశుద్ధులైన తర్వాత దేవుణ్ణి చేరుకోవడం కాదు. But we know that we don't want to give devil an access to our body and soul. కానీ అపవాదికి మన జీవితం మీద, మన యొక్క శరీరం మీద మన అధికారం ఇవ్వకుండా ఉండేవారిగా కూడా ఉండాలి. Can you read 1 John 3:3? ఎవరైనా చదవండి. 1 యోహాను 3:3 చదవండి. 1 యోహాను 3:3. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. If you are truly born again, మరొకవేళ మీరు నూతనంగా జన్మించినట్లయితే you have the desire to live for God. మరి మనం You will have desire to live for God. Your desire will be to live for God. మరి మన ఆశ జీవించాలి అనే ఆశ కలిగి ఉండాలి. Every individual may have different various of degrees of purity. చూడండి, ప్రత్యేకంగా వారి జీవితంలో ఒక్కొక్క స్థాయికి మించి విశ్వాసాన్ని కలిగి ఉంటారు. Maybe in your actions and thoughts. మరి మీ ఆలోచనలో కావచ్చు, మీ కావచ్చు. But the fact is, everyone will seek to purify himself. But the truth is, everyone will seek to purify himself. Pastor garu, your voice is breaking. I am unable to. The truth is, you will seek to purify yourself. మరి సత్యం ఏంటంటే, వాస్తవం ఏంటంటే, మరి మనం అందరం పరిశుద్ధత కొరకు ప్రయాసపడాలి. Why are you all attending the class today? మీరందరూ ఈ ఉదయకాల ఆరాధనలో ఎందుకు పాల్పంపులు పొందుతున్నారు? 5 o'clock is the right time to sleep, right? చూడండి,
మరి ఇదే మంచి అనుకూల సమయం కదండి పడుకోవడం నిద్రపోవడానికి. Getting up and attending the classes by Brother Rajesh, is it of any use? మరి ఉదయకాల సమయంలో లేసి ఇంతగా ప్రయాసపడి వాక్యం వినడం ఏమి ఉపయోగం? So that your spirit, soul and body will be purified little more. చూడండి, మీ యొక్క శరీరము, ప్రాణము, ఆత్మ ఇలా వాక్యం వింటున్న కొద్దీ మీలో శరీరంలో, ప్రాణంలో, ఆత్మలో ఆ Am I right పరిశుద్ధత or wrong? కలిగి ఉంటారు. నిజమా కాదండి? నిజమే పాస్టర్. నిజమే. Yeah, if you preach on law, మరి మీరు ధర్మశాస్త్రానుసారంగా మీరు బోధించినట్లయితే can you read 1 Corinthians 15:56? మరి ఈ సమయంలో చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:56. ఓ మరణమా, మరణపు ముళ్ళు మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. So what will strengthen the sin in us? What will strengthen the sin in us? మరి మన పాపంకి బలం ఏంటండి? పాపం యొక్క బలం ఏంటి చెప్పండి? ధర్మశాస్త్రం. Law makes you sin more. చూడండి, మరి ఈ యొక్క ధర్మశాస్త్రము ఇంకా మనం పాపం చేయడానికి అవకాశాలు ఇస్తుంది. By causing you to lust for the things which is forbidden. చూడండి, ఏదైతే మరి తృణీకరించాలో వాటి మీదనే మనం దృష్టి పెట్టడానికి కూడా ఇంకెక్కువ అవకాశం ఉంటుంది. I'll give an example. చూడండి, మరొక ఉదాహరణ మనం చూద్దాం. Suppose I am a teacher. ఉదాహరణకి మరి దైవజనులు ఒక ఉపాధ్యాయుడు, బోధకుడు అనుకుందాం. And you all are my students. మరి మీరందరూ కూడా విద్యార్థులు అనుకుందాం కాసేపు. Just visualize that you are the children sitting in front of the teacher. మీరు ఎలా ఊహించుకోండి అంటే, మరి పిల్లలందరూ కూడా టీచర్ ముందు కూర్చునే ఆ యొక్క చిత్రాన్ని మీరు ఊహించండి. And I forbid that no one should spit on the rose pot. మరి మీ అందరికి దైవజనులు చెప్పిన మాట ఏంటంటే, అక్కడ గులాబీ మొక్క ఎవరిని కూడా మీరు తుంచకూడదు అని చెప్పారు. You should not pluck off the rose from the plant. మరి ఆ యొక్క గులాబీని ఎవరు కూడా ఆ యొక్క మొక్క నుండి వేరు చేయొద్దు, తీయకూడదు అని చెప్పారు. Will you as a good children will stop doing that or will you do that? మరి ఒక మంచి పిల్లలుగా మీరు చేస్తారా లేకపోతే చేయకుండా ఉంటారా? చెప్పండి. మంచి పిల్లలం చేస్తాం. చేస్తారా? What did Sister Leela tell? చేస్తాం పాస్టర్ గారు. చేస్తాం, yeah. Because when I close my eyes or I turn backside, sister is telling that she'll turn and she'll try to pluck off the rose from the plant. చూడండి, మరి దైవజనులు అటువైపుగా తిరిగి కళ్ళు మూసుకున్న వెంటనే మరి సహోదరి వెంటనే వెళ్ళి ఆ యొక్క గులాబీ మొక్కను తుంచుతుంది. Because I forbidden not to do that makes a lust to do the thing. చూడండి, నేను ఏదైతే తృణీకరించానో మన యొక్క నేత్రాశ అదే చేయాలని కోరిక కలిగి ఉంటది. That's what Paul is trying to tell. The law strengthens the sin in us. అందుకని పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మరణానికి మరి బలము ధర్మశాస్త్రమే అంటున్నారు. పాపంకున్న మరణం బలము ధర్మశాస్త్రమే. So when you cannot come out of the lust, what you need? మరి యొక్క నేత్రాశలో నుండి బయటికి రాలేకపోతే మనం ఏం చేయాలి? You need a savior. మరి మనందరికీ ఒక రక్షకుడు అవసరమై ఉన్నాడు. Who's your savior? మన రక్షకుడు ఎవరండి? యేసుక్రీస్తు. Amen. Can you read Romans 7:9? మరి రోమిలకు రాసిన పత్రిక 7:9 చదువుదాం. రోమా 7:9.
ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపముకు మరలా జీవం వచ్చెను. నేనైతే చనిపోతిని. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్లు కనబడెను. చదవాలా సిస్టర్? No, correct. What is that Paul is trying to tell there? మరి ఇక్కడ పౌలు గారు ఏం చెప్పాలని ఇష్టపడుతున్నారండి? Can you read Galatians 3:24 also? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం కూడా చదువుదామా? గలతీ 3:24. కాబట్టి మనము విశ్వాసం మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయను. అయితే విశ్వాసం ఎల్లడాయను గనుక ఇక బాల శిక్షుని కింద ఉండం. యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. How did you become children of God? మరి దేవునికి మనం పిల్లలుగా ఎలా మార్చబడ్డాం? By faith. విశ్వాసం ద్వారా. Yeah. You know that you depend on your Savior. చూడండి, మీరు క్రీస్తు మీద, మీ రక్షకుడి మీద మీరు ఆధారపడుతున్నారని మీకు తెలుసు. So now you understood why did God gave the law? మరి ఇప్పుడు మీరు అర్థం చేసుకోలేదు, ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు దేవుడు? The Old Testament we see that there is a law. చూడండి, మరి పాత నిబంధనలో ధర్మశాస్త్రాన్ని మనం చూస్తాం. That makes us to know that we will bow down to our knees. చూడండి, మరి యొక్క ధర్మశాస్త్రం ఎలా చేస్తుందంటే మన పాపక్రియలను బట్టి మనం తల వంచేవారుగా చేస్తుంది. And we'll confess that God, I need your mercy. మరి మనము పశ్చాత్తాపపడి దేవాని యొక్క కనికరము, కృప నాకు కావాలి అని వేడుకునేలాగా చేస్తుంది. I cannot break the sin in me. మరి నాలో ఉన్న పాపాన్ని నన్ను నేను తొలగించుకోలేను అని చెప్తాం. Law was not given for me to overcome sin. ధర్మశాస్త్రము మన పాపాన్ని మరి జయించడం కొరకు ఇవ్వబడలేదు. Law actually strengthens sin in me. ధర్మశాస్త్రము మనలో ఉన్న పాపానికి ఇంకా బలం చేకూర్చేలాగా ఉంది. Amen. ఆమేన్. You are able to understand the prayer. మరి మీకు ఈ ప్రార్థనలు అర్థమవుతున్నాయండి? పాస్టర్ గారు, కెన్ వి హ్యావ్ a little more brief information about grace and law? Praise and worship. Grace and law, పాస్టర్. ఏమండి? Grace and law. I'm not able to understand your question. Law, పాస్టర్ గారు, law and grace. Yeah, that I'll tell when I'm taking the class difference between law and grace. Okay, fine, pastor. Okay. Religion, however, turns this around, says that law was given to help us to overcome sin. మరి వాస్తవానికి ఏంటంటే, లోకంలో మనము మతాలు చెప్పే విషయాలు ఏంటంటే, మరి యొక్క ధర్మశాస్త్రం మనకి ఎందుకు ఇవ్వబడింది అంటే పాపము చేయకుండా ఉండడానికి ఇవ్వబడింది అని చెప్తారు. That's not true. కానీ అది సత్యమైంది, వాస్తవమైంది కాదు. That is opposite of the truth. చూడండి, మరి సత్యానికి అది బయట అవతల ఉన్న విషయం అది. Other reasons why we should avoid sin is, మరి మనం పాపని ఎలా తృణీకరించగలం? మరి Satan will have direct access to your body and soul. చూడండి, మరి అపవాదికి చాలా చక్కగా మన యొక్క శరీరం మీద అవకాశం ఉంటుంది. Can you read Romans 6:16? మరి రోమిలకు రాసిన 6:16. 6:16. లోబడుటకు దేవునికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురే, అది చావు నిమిత్తమును పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? చదవమంటారు.
Whom do you become slave for? Whom do you become slave for? మరి ఇప్పుడు మీరు ఎవరికి దాసులుగా ఉన్నారు? If you sin, you are a slave for the Satan. ఒకవేళ మీరు పాపం చేసినట్లయితే అపవాదికి మీరు దాసులుగా ఉన్నట్టు. But if you are a slave for righteousness, you will do the right deeds. చూడండి, మీరు నీతిమంతులుగా నీతి క్రియలు చేయలేరు. మరి You're able to understand the difference. అర్థమవుతుందండి వ్యత్యాసం? It's very simple but very important to understand. చూడండి, ఇది చాలా సులువైంది కానీ చాలా ప్రాముఖ్యమైనది ఈ విషయం అర్థం చేసుకోవడానికి. Satan wants to bring death in your life. చూడండి, మరి అపవాది ఎప్పుడు కూడా మన జీవితంలో మరణాన్ని కొని తెచ్చి ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. Death means it's not physical death I'm talking about. చూడండి, మరి భౌతికమైనటువంటి ఆ మరణం గురించి దైవజనులు మాట్లాడట్లేదు. Maybe sickness or poverty or depression. మరి మనలో మరి బలహీనత కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, లేకపోతే పేదరికం కావచ్చు, All sort of other things. చూడండి ఇవన్నిట్లో ఏదైనా కావచ్చు. All this comes because we give an opportunity for Satan to work in our life. చూడండి, వీటన్నిటిని బట్టి అపవాదికి మన జీవితంలో మరి పనిచేయడానికి అవకాశం ఇవ్వడానికి ఉంటుంది. Again, I'll give an example. ఇంకో ఉదాహరణ మనం చూద్దాం. How many of you in this group have started drinking earlier? మరి ఈ గ్రూప్ లో ఉండేవారు ఎంతమంది ముందు పాత జీవితంలో త్రాగేవారండి? All are good people, so no one will tell yes, no? మీరందరూ చాలా మంచి వారై ఉంటున్నారు కాబట్టి ఎవరు కూడా ఎస్ అని చెప్పట్లేదు కదండి. I was one bad person. కానీ నేను ఒక చాలా చెడ్డ వ్యక్తినై ఉన్నాను. When I was in 11th class itself, I started drinking. మరి నేను 11వ తరగతి చదివే సమయంలోనే, నా కాలేజ్ సమయంలోనే నేను త్రాగడం ప్రారంభించానండి. That time my coach told that if you are a Christian, you should drink. మరి నా యొక్క కోచ్ గారు చెప్పిన మాట ఏంటంటే నేను ఒక క్రైస్తవుడిని అయితే తాగాలి అని చెప్పారు. Coach means I'm telling when I went to play cricket outside in inter district competition, that time he told me to drink. చూడండి, మరి కోచ్ అంటే ఎవరో అనుకోకండి. మరి క్రికెట్ ఆడడానికి మరి డిస్ట్రిక్ట్ లెవెల్లో మరి వెళ్ళినప్పుడు అక్కడ ఆ వ్యక్తి చెప్పిన విషయాల్ని నేను తెలియజేస్తా ఉన్నాను. Your father drinks, so you have to drink. సో మీ నాన్నగారు తాగారు కాబట్టి నువ్వు కూడా తాగాలి అని చెప్పారు. It was a challenge for me. మరి నాకు అదొక పెద్ద సవాల్గా మారిపోయింది. If I say no, I'm insulting my father, I'm a Christian. మరి ఒకవేళ నేను అలా చేయలేనట్లయితే నా తండ్రిని నేను అవమానపరిచినట్టు అని అనుకున్నారు. And insulting Christian also. మరి క్రైస్తవులను కూడా నేను అవమానపరిచినట్టు అని ఆలోచించాను తాగకపోతే. So I told yes, I will drink. కాబట్టి నేను క్రైస్తవులను అవమానపరచలేను, నా తండ్రిని అవమానపరచలేను కాబట్టి నేను తాగుతాను అని చెప్పాను. So I drank when I was in my 11th class itself. మరి నేను ఎప్పుడు త్రాగడం ప్రారంభించానంటే నా యొక్క 11వ ఏట మరి తాగడం ప్రారంభించాను, 11వ తరగతిలో. Thank God that didn't continue in me. మరి అది నా జీవితంలో ఎక్కువ రోజులుగా కొనసాగించబడలేదండి. Thank God for God's love and mercy. మరి దేవుని యొక్క కృపా కనికరాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. He made me to understand that it's not good for my body because this body is not mine, but this body belongs to Christ. మరి దేవాతి దేవుడు ఆయన నాకు ఒకటి తెలియజేసినట్టుగా నేను అర్థం చేసుకున్నాను. ఈ దేహము నాది కాదు, ఇది దేవుని యొక్క దేహమై ఉన్నదని నాకు దేవుడు బయలుపరిచారు. Now I lead a holy life. మరి ఇప్పుడు నేనైతే ప్రస్తుతానికి మరి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తా ఉన్నాను. Because it's God for me. ఎందుకంటే దేవుడు నా కొరకు ఉన్నారు కాబట్టి. And it will increase my love towards God. మరి అది దేవుని కొరకు ఇంకా ప్రేమను పెంచే రీతిగా ఉంటుంది పరిశుద్ధత. Maybe drinking you may not understand. మరి చూడండి, తాగుతూ ఉంటే నేను అర్థం చేసుకునేవాడిని కాదేమో. So I'll give other example. మరి ఇంకో ఉదాహరణ నేను మీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాను. Anyone have this stole anything of your brother and sister? మరి ఎవరికైనా మీ యొక్క సహోదరుల వస్తువులు ఏవైనా దొంగతనం చేసే అలవాటు ఉందా? This is also very difficult to answer, right?
ఇది కూడా చాలా కష్టతరమైనటువంటి ప్రశ్న కదండి సమాధానం ఇవ్వడానికి. But the fact is, yes, we have done when we were young. చూడండి, వాస్తవము సత్యం ఏందంటే మనము ఎప్పుడో చిన్న సమయంలో చిన్న కాలం ఆ యొక్క సమయంలో అవి చేస్తూ వచ్చాం. Yes or no? మన చిన్నతనంలో చేసామా లేదండి? Yes, yes, sir. Yes. Now why we don't do? మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు మనం? Because we know that it's not right. మనకి ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే అది మంచిది కాదని తెలుసుకున్నాం. And we know that my love towards God will come down. మరి మనకి ఇప్పుడు తెలిసిన సత్యం ఏంటంటే దేవుని పట్ల నాకు ప్రేమ తగ్గిపోతది అని మనం చేయడం మానేసాం. The truth is God's love will not change based on your actions. చూడండి, సత్యమైంది ఏంటంటే దేవుని మన యొక్క క్రియలను బట్టి దేవుని ప్రేమ తగ్గిపోదు. But your actions will really affect your love towards Him. కానీ మన యొక్క క్రియలు ఖచ్చితంగా దేవుని యొక్క ప్రేమ విషయంలో మరి అదెంతో ప్రభావితం చూపిస్తుంది. So we lead a holy life. కాబట్టి మనం పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలి. More accidentally than forcibly. మరి ఏదో బలవంతంగా కాదు, కానీ మరి అనుకున్న రీతిగా అయినా మనం చేయాల్సిందే. Very important for us to understand. You are not been forced to walk holy. మరి మీరందరూ బలవంతంగా పరిశుద్ధతలోకి మీరు నడిపించబడ్డానికి ఇష్టపడకూడదు. You walk holy accidentally. మరి మనము నిశ్చయంగా మనము ఆ యొక్క పరిశుద్ధతలో నడిచేవారిగా ఉండాలి. Are you able to understand the difference between forcible and accident? మీకు అర్థమవుతుందండి? మరి బలవంతంగా లేకపోతే అనుకోకుండా చేసే విషయాలు అర్థమవుతున్నాయి. రెండిటికి వ్యత్యాసం. అనుకోకుండా, అదే రీతిగా మరి బలవంతంగా. Rajkumar Raj has raised a hand. What is that question, brother? రాజ్ కుమార్ రాజ్ బ్రదర్, మీ ప్రశ్న ఏంటండి? ఇప్పుడు చెప్పిన వాక్యాన్ని అనుకోకుండా బలవంతంగా చేసాము, అదే అర్థమైంది. Pardon me? అనుకోకుండా చేయడము, బలవంతంగా చేయడం అనేది అర్థమైంది సార్. Okay. You have understood that two words difference. Okay. Accidentally, not forcibly. So you are holy accidentally or forcibly? You walk and you do things holy accidentally or forcibly? Sister Brighty. Sister Brighty. Okay. పాస్టర్ గారు సిగ్నల్. Okay. Now you are able to hear me? Yes, Pastor గారు, I am able to hear you. Yeah. So you are forcibly walking holy or you are accidentally walking holy? మరి ఇప్పుడు చెప్పండి, మీరు బలవంతంగా మీరు పరిశుద్ధత కొరకు మీరు పరిశుద్ధతలో నడుస్తున్నారా, లేకపోతే అనుకోకుండానే నడుస్తా ఉన్నారా? బలవంతంగా కాదు, అనుకోకుండా కాదు, నిశ్చయముగా దేవుని పరిశుద్ధతలో నడుస్తుంది. When forced to walk holy, అంటే మీరు బలవంతంగా నడుస్తున్నారా? లేదు సిస్టర్. No. yeah. Now very important point is, మరి ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, the society judges us based on our actions.
మరి మన యొక్క ప్రస్తుతం ఉన్న సమాజము మన యొక్క క్రియలను బట్టే మనకు తీర్పు తీరుస్తుంది. We are whose ambassadors? చూడండి, మనము ఎవరికి రాయబారులమై ఉన్నాం? మనము ఎవరికి రాయబారులమై ఉన్నాము? క్రీస్తు. Yeah, we are ambassadors of Christ. మరి క్రీస్తుకు మనం రాయబారులమై ఉన్నాము. So our actions should walk as if we are representing him. చూడండి, మన క్రియలు ఎలా ఉండాలంటే ఆయనను కనపరిచే రీతిగా ఉండాలి. We are slave to whom? మరి మనం ఎవరికి బానిసలు అయి ఉన్నాం? To him. మరి ఎవరికి ఉన్నాం? To him, that is Lord Jesus Christ. మరి ఆయనకి అంటే క్రీస్తుకి అని అర్థం. So your holy actions will not make you love you more. చూడండి, మీ యొక్క పరిశుద్ధమైన క్రియలు ఆయన్ని ఎక్కువగా ప్రేమించడానికి అవకాశం ఇవ్వవు. But God loves you because, can you read Hebrews 11:6? మరి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. హెబ్రీ 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను ఎదుగువారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను గదా. So what pleases God? మరి దేవునికి ఏది మరి అనుకూలమైంది చెప్పండి? మరి దేవునికి ఇష్టలై ఉండడం ఎలా? విశ్వాసము ద్వారా. When you have faith in Christ. Yes. మరి క్రీస్తులో మనం విశ్వసించడం మాత్రం ద్వారానే. What is that? You have to have faith in Christ. మరి క్రీస్తులో విశ్వాసం ఉంచాలంటే మనం ఏం చేయాలండి? You have to have faith that Jesus died for you and your sins. మరి మనం అందరం కలిగి ఉండాల్సిన విశ్వాసం ఏంటంటే క్రీస్తు నా కొరకు మరణించారు. You have been made righteous in Christ. మరి నేను క్రీస్తులో నీతిమంతులుగా నేను తీర్చబడ్డాను అని That's the నమ్మాలి. faith you have to have. ఈ విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. So sin is never a wise choice. చూడండి, ఈ యొక్క పాపం అనేది మన యొక్క దేవుడు మనకి ఇచ్చిన అవకాశం కాదు. But the truth is now sin is not an issue between you and God. మరి సత్యం ఏంటంటే పాపము దేవునికి మనకి మధ్యలో ఒక అడ్డుబండగా ఉంది. So he has dealt with your past, present and future sins. మరి మన యొక్క గతము భవిష్యత్తు మరి ప్రస్తుతం ఉన్న పాపాల నిమిత్తమైన క్షమించారు. The moment you are born again, he has dealt with all your past, present and future sins. మరి ఎప్పుడైతే మనం నూతనంగా జన్మించామో మనం గతంలో చేసిన పాపాలు, ప్రస్తుతం చేసిన పాపాలు, I'm telling this because of Hebrews 4:16. మరి ఈ విషయాలు ఏదో నేను చెప్పాలని చెప్పట్లేదు కానీ హెబ్రీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఈ మాటను చెప్తా ఉన్నాను. 4:16. 4వ అధ్యాయము 16వ వచనం ప్రకారం చెప్తా ఉన్నాను. 4:16 హెబ్రీ 4:16 చూద్దాం. గనుక చదవండి. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. So it's your birthright. చూడండి, ఇది మన యొక్క జన్మ హక్కు అయింది. Birthright means what? జన్మ హక్కు అంటే ఏంటి? I am a child of my father and mother. చూడండి, నేను నా యొక్క తల్లి తండ్రికి నేను ఒక ఏకైక కుమారుణ్ణి. So I have the birthright that I can go and run to them any moment I want. మరి నాకు ఏ సమయం లేదని అవసరం ఉన్నప్పుడు, సహాయం ఉన్నప్పుడు వెంటనే పరిగెట్టి వారి దగ్గర నేను ఏది కావాలన్నా తీసుకోగలను. No one can stop that. మరి ఎవరు కూడా దాన్ని నిషేధించడానికి లేదు. Let any government be there in the country, but that will not stop me to run to my father and mother. చూడండి, ఏ ప్రభుత్వము మన దేశంలో ఉన్నప్పటికీ కూడా నా తల్లిదండ్రుల యొక్క జన్మ హక్కు నుండి వేరు చేయలేదు. Because that's my birthright. ఎందుకంటే
అది నా యొక్క జన్మ హక్కు అయింది కాబట్టి. So what's your birthright? I'm telling. మరి మీ యొక్క జన్మ హక్కు ఏంటండి? You can run to his throne of grace. మీరు కూడా ధైర్యంగా కృపాసనం యొద్దకి మీరు పరిగెత్తవచ్చు. You can boldly come in front of him. మరి మీరు ఆయన యొద్దకు మరి ఎంతో ధైర్యంగా నిశ్చయంగా మీరు రాగలరు. At any time and all the time. మరి ఎప్పుడైనా రావచ్చు, మరి అన్ని సమయాల్లో కూడా రావచ్చు. Even when you have fallen short of him. మరి మీరు పాపంలో పడిపోయినప్పటినీ కూడా ఆయన దగ్గరికి రావడానికి దేవుడు అవకాశం ఇస్తా Or ఉన్నారు. you displeased him. మరి ఆయనను మీరు తృణీకరించినా కూడా, If you have given Satan an inroad in your life. మరి అపవాదికి మీ జీవితంలో స్థానం ఇచ్చినప్పటినీ కూడా, but still you can run to him any moment you want. మరి ఏ సమయంలో అయినా దేవుని యొద్దకు మీరు పరిగెట్టొచ్చు. Because that's your birthright. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన అది జన్మ హక్కు. That's very important. You underline Hebrews 4:16. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం మీరు అందరూ కూడా అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో. Can you read that loudly, sister, again? అక్క మరలా ఒకసారి చదవండి ఈ యొక్క వచనాన్ని గట్టిగా. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపా శాసనమునొద్దకు చేరుదము. Okay, in that why I am telling you birthright. మరి ఎందుకు దైవజనులు మరి జన్మ హక్కు అని చెప్తున్నారండి? బాప్తీసం తీసుకొని మన పాపాలు క్షమించబడినప్పుడు క్రీస్తు రక్తంతో కడగబడ్డాం కాబట్టి క్రీస్తుని యొక్క కలిగి ఉన్నాము. అది క్రీస్తు మనకిచ్చిన జన్మ హక్కు. జన్మ హక్కు అంటే పుట్టుకతోనే వచ్చేది జన్మ హక్కు. Yeah. Once you receive Jesus as Savior, what happened? మరి ఎప్పుడైతే మనం క్రీస్తుని అంగీకరించామో ఏం జరిగిందండి? You are child of God. మనం మార్చబడ్డాం ఆయన పిల్లలముగా. Yeah. So now you can confidently come to in his presence, throne of grace. కాబట్టి మీరు ఎంతో ధైర్యంగా నిశ్చయంగా దేవుని యొక్క కృపాసనం యొద్దకు రాగలరు. So whenever you have any prayer request, what you have to do? చూడండి, మీకు ఎప్పుడైనా ప్రార్థన విన్నపాలు ఉంటే మీరు ఏం చేయాలి? Don't run to Alex or Rajesh. మరి వెంటనే మీరు అలెక్స్ పాస్టర్ గారి దగ్గరకో రాజేష్ దగ్గరకో మీరు పరిగెట్టకండి. You can run to God, throne of grace. మరి మీరు ఆ దేవుని యొద్దకు లేకపోతే ఆయన కృపా ఆసనం యొద్దకు మీరు పరిగెట్టొచ్చు. Because this Alex and Rajesh is not the one who gives the answer. చూడండి, మరి అలెక్స్ గారో లేకపోతే రాజేష్ బ్రదర్ మీకు సమాధానం ఇవ్వరండి. It's God the Father who answers all the prayer requests. మరి మన యొక్క తండ్రి ఆయనే ప్రార్థన విన్నపాలు ఆలకించేవాడు. So you are coming in the front of throne of grace. మీరు ఆ యొక్క కృపా ఆసనం యొద్దకు మీరు వచ్చినట్లయితే, and he is very merciful to answer all our requests. మరి మన యొక్క ప్రార్థన విన్నపాలు అంగీకరించడానికి ఆయన ఎంతో కనికరం కలిగి ఉన్నాడు. You're able to understand the birthright I'm talking about. అర్థమైందండి మన యొక్క జన్మ హక్కు ఎలా ఉంటుందో? So any moment, every moment you can run to him. మరి ఏ సమయమైనా ఏ సందర్భమైనా మీరు ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. It's not that you should be perfect to come in front of him. మరి ఆయన యుద్ధకు రావాలంటే, ఆయన యుద్ధకు వెళ్ళాలంటే మీరు ఏదో పర్ఫెక్ట్ గా ఉండాలని కాదు, సంపూర్ణంగా ఉండాలని కాదు. He knows us in and out. మరి ఆయనకి మనం తెలుసు, మనము అంతరంగంలో ఎలా ఉన్నామో బాహ్యంగా ఎలా ఉన్నామో ఆయనకు తెలుసు. So we can come to him in any moment, every moment. మరి ఏ సమయంలో అయినా ఏ సందర్భంలో అయినా ఆయన దగ్గరికి మనం రావచ్చు. Now this may not be an important topic to you all, but as a general top I am taking this. మరి ఇదేదో ప్రాముఖ్యమైనటువంటి విషయం అని అనుకోకండి, మరి ఇదేదో సాధారణంగా నేను తీసుకుంటా ఉన్నాను. Because this is a topic of confusion. ఎందుకంటే ఇది ఎంతో మీలో గందరగోళం సృష్టిస్తుంది. And creates uncertainty in us. అదే రీతిగా మనకు నిశ్చయతను కోల్పోయేవారుగా కూడా ఉండొచ్చు. Do you think God has a scale to measure our sins? మరి దేవుని దగ్గర స్కేల్ పట్టుకొని మీరు ఎన్ని పాపాలు చేశారో, ఎంత పొడుగు పాపాలు చేశారని కొలచడానికి స్కేల్ ఉందండి దేవుని దగ్గరికి? దేవుని దగ్గర deciding to accept one person or not.
మరి ఈ వ్యక్తిని నేను అంగీకరించాలి, ఈ వ్యక్తిని అంగీకరించకూడదు అని స్కేల్ ఏమైనా పట్టుకొని ఉన్నాడా దేవుడు? Or to make it simple, I'll ask a simple question. ఇంకో మరి సులువుగా అర్థం చేసుకోవడానికి సులువైన ప్రశ్న దైవజనులు అడుగుతా ఉన్నారు. Can God forgive small sin, but he cannot forgive big sin? మరి దేవుడు చిన్న పాపాన్ని అయితే క్షమిస్తాడు, పెద్ద పాపాన్ని క్షమించడు అని ఇలా ఏమైనా ఉందా మీ ఆలోచనలో? అన్నిటినీ క్షమిస్తాడు. Amen. Amen. So there is no small sin and big sin in God's eyes, no? మరి దేవుని దృష్టిలో చిన్న పాపం పెద్ద పాపం అనే వ్యత్యాసం లేదు కదండి? లేదు. Sin is sin in God's eyes. మరి పాపము పాపమే దేవుని దృష్టిలో. But the religion has come with small sin and big sin. మరి మతపరమైనటువంటి వ్యక్తులు ఎలా మాట్లాడతారంటే వారి పాపము చిన్నది పెద్దదని పరిగణిస్తారు. So I'll talk about that topic also now. మరి ఈ విషయాన్ని కూడా దైవజనులు మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నారు. Okay, because one group of Christians claim that once saved, you are always saved. మరి ఒక గుంపు ప్రజలు చెప్పే మాటలు ఏంటంటే నువ్వు ఒక్కసారి రక్షించబడితే జీవితాంతం రక్షించబడ్డట్టే అని చెప్తారు. Is it true? నిజమేనా అండి? నిజమే. ఏమండి? అర్థం కాలే అండి, ఏమన్నారు? నిజం. యా, బికాస్ యు నో దేర్ ఇస్ నో గుడ్నెస్ ఇన్ యు. మీ అందరికి తెలుసు మనలో ఏ మంచి నీతి క్రియలు లేవు. When you confess that you have faith in Christ, మరి క్రీస్తులో మనము మన యొక్క విశ్వాసాన్ని కనపరిచినట్టయితే, you know that your spirit is sanctified and perfected forever. మీ అందరికి తెలుసు మనలో ఉన్నటువంటి ఆత్మ పరిశుద్ధపరచబడింది అని. Now you know that faith is an issue, not sin. మరి ఇక్కడ పాపముతో సమస్య లేదు కానీ విశ్వాసంతో సమస్య. But now you overcome that because you have faith in Christ. చూడండి, మీరు క్రీస్తులో విశ్వాసం ఉంచుతున్నారు కాబట్టి మీరు దాన్ని జయించగలుగుతున్నారు. What I am telling, is it right? This is what you are thinking? మరి ఇలానే ఆలోచిస్తున్నారా మీరు అందరూ కూడా? All are silent, so I'll come to the next group of people. మరి మీరందరూ మౌనంగా ఉంటున్నారు కాబట్టి ఇంకొక గుంపు ప్రజల గురించి నేను మాట్లాడతాను. So this group of people will tell that once you are born again, మరి ఈ రెండవ గుంపు ప్రజలు చెప్పే మాట ఏంటంటే మీరు ఒక్కసారి నూతనంగా జన్మించబడ్డట్లయితే God forgives all your past sins. మరి గతంలో చేసిన పాపాలైతే దేవుడు క్షమించాడు. But if you sin again, మరి ఒకవేళ మీరు మరలా పాపం చేసినట్లయితే, that means after you are born again, if you sin again, అంటే దాని అర్థం ఏంటంటే మీరు నూతనంగా జన్మించిన తర్వాత మరలా పాపం చేస్తున్నట్లయితే you lose your salvation. మీ రక్షణను మీరు కోల్పోతారు అంటారు. If you're not born again and again, మరి మీరు మరలా నూతనంగా జన్మించినట్లయితే, or if you don't rededicate your life to Christ again, మరలా క్రీస్తుకి మీ జీవితాలు సమర్పించుకోలేనట్లయితే, that means if you are a Christian for past 20 to 30 years, అంటే మీరు ఒక 20-30 సంవత్సరాల నుండి క్రైస్తవుడిగా జీవించినట్లయితే, before you die, మరి మీరు మరణించకంటే ముందే, if you don't confess your sin, నీ యొక్క పాపాలు ఒప్పుకోలేనట్లయితే you'll go to hell. నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. Do you think that this teaching is correct? చెప్పండి, ఈ యొక్క బోధ సరైందేనా? Sunil has left the meeting. Very good. కరెక్ట్ కాదు సిస్టర్. Pardon me, ఏమండి? ఎన్నిసార్లు చేసినా కూడా దేవుడు క్షమిస్తాడు. కాబట్టి మళ్ళీ చేసాము అంటే క్షమించడం అన్నది కరెక్ట్ కాదు. కాదు, యా. సో దిస్ గ్రూప్ ఇస్ రాంగ్, యు ఆర్ టెల్లింగ్. మరి రెండో గుంపు ప్రజలు తప్పు అని మీరు చెప్తున్నారు, అంతే కదక్క? అవును. దట్ మీన్స్ వీ కెన్ డూ ఎనీథింగ్ వీ వాంట్.
అంటే మనం ఏదైనా పాపం చేయొచ్చా మరి? చేయకూడదు. If you do accidentally, that means will God forgive or not? మరి అనుకోని రీతిగా చేసినట్లయితే దేవుడు క్షమిస్తాడా లేదా? క్షమిస్తాడు. క్షమిస్తారు. Yeah, that is very important. We should understand. చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. Yeah, second group also sounds correct. మరి రెండో గుంపు ప్రజలు కూడా చాలా సరైనటువంటి బోధనే చెప్తా ఉన్నారు. If you look at it casually, మరి సాధారణంగా మీరు వారి వైపు చూసినట్లయితే, but when you see spiritually, మరి ఆత్మీయ కోణంలో చూసినట్లయితే this group leads a life with fear. మరి రెండో గుంపు ప్రజలు ఎంతో భయముతో ఆందోళనతో వారి జీవితాన్ని కొనసాగించుకుంటారు. With uncertainty. మరి ఎంతో ఆందోళన వారిలో ఉంటుంది. Have I confessed my sins, every sins to God or not? మరి నేను నా పాపాలను ఒప్పుకున్నానా లేదా అనే ఆలోచనలోనే ఉంటారు. If I don't confess, then if I die tomorrow, then I'll go to hell. I'll not go to heaven. మరి వాళ్ళు అనుకునే మాట ఏంటంటే, నేను ఈ రోజు చేసిన పాపాలు నేను ఈ రోజు ఒప్పుకోకపోతే రేపు నేను నరకానికే వెళ్ళిపోతాను అని అనుకుంటారు. So will that group of people will be confident in front of God the Father? మరి దేవుని ఎదుట ఈ రెండో గుంపు ప్రజలు ధైర్యంగా నిలబడగలరా? So I'll make clear to you all what Bible tells. మరి బైబిల్ ఏమని బోధిస్తుందో మనం చూద్దాం. Before getting into that, I'll give one example. మరి అందులోకి వెళ్ళకన ముందు మరొక ఉదాహరణ మనం చూద్దాం. To understand small sin and big sin, I'll give example. మరి చిన్న పాపము పెద్ద పాపము అర్థం చేసుకోవడం కొరకు ఒక ఉదాహరణ చూద్దాం. Now a believer is driving his scooter in a road which they had a board telling that you should not go in this speed. చూడండి, ఒక విశ్వాసి మరి రోడ్డు మీద ప్రయాణం చేస్తా ఉన్నాడు. ఆ రోడ్ మీద రాయబడ్డ విషయాలు ఏంటంటే, ఆ యొక్క నియమాలు ఏంటంటే, నువ్వు ఇంత స్పీడ్ మినహాయించి పోకూడదు అని చెప్పారు. Suppose 45 kilometers is the speed limit. మరి 45 కిలోమీటర్కి దాటి వెళ్ళకూడదు అని అక్కడ రాయబడ్డది. But he goes in 46 kilometers. మరి 46 పోతున్నట్లయితే ఏమవుద్ది? It's a sin or not? మరి అది తప్ప పాపమా కాదా? తప్పే. తప్పు. Okay, I'll give other example. ఇంకో ఉదాహరణ మనం చూద్దాం. A believer, ఒక విశ్వాసి, he argues with his family. తన కుటుంబంతో మరి తను ఆర్గ్యూ చేస్తా ఉన్నారు. So he drinks. ఆయన తాగుతా ఉన్నాడు. So he end up killing one person in his family. మరి ఆ యొక్క వాదనలో, ఆ యొక్క గొడవలో మరి తాగేసి ఒక వ్యక్తిని హతమార్చాడు. So will God forgive this sin? ఈ యొక్క పాపని దేవుడు క్షమిస్తాడా? God can forgive small sin but not big sin, correct? మరి దేవుడు చిన్న పాపనైతే క్షమించగలడు. 45 పోవాలి కానీ 46 వెళ్ళారు. అది చిన్న పాపం కాబట్టి క్షమించేశాడు. ఇక్కడ మరి చంపేశారు కాబట్టి ఇది పెద్ద పాపం కాబట్టి క్షమించాడంటారా? క్షమిస్తాడు. Which one God will forgive, both or one? మరి ఒకటి మాత్రమే క్షమించగలడా, రెండు కూడా క్షమించగలడా? రెండు క్షమించగలడు. Pardon me? రెండు క్షమించగలడు పాస్టర్ గారు. I'm not able to understand what you told. ఏం చెప్పారు నాకు అర్థం కాలేదండి. రెండు క్షమిస్తాడు పాస్టర్ గారు. Sister, what did he tell? Both God can forgive. Okay. In God's eyes, both are sin. దేవుని దృష్టిలో రెండు కూడా పాపమే. Can you read James 2:10? మరి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఒక నోట నుండి ఆశీర్వాద వచనమును శాప వచనమును బయలు వెళ్ళెను. నా సహోదరులారా,
ఇలాగుండకూడదు. నీటి బుగ్గల్లో ఒక చెల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా? నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయునా? Are you reading James? యాకోబు యాకోబు 3:10. 2:10. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి అగును. So if you go by law, మరి ధర్మశాస్త్ర ప్రకారం మీరు వెళ్ళినట్లయితే, if you miss one of the law, ఒక్క ఆజ్ఞ మీరు తప్పిపోయినట్లయితే, you miss all the laws. అన్ని ఆజ్ఞలు తప్పిపోయినట్లే. That means you should not miss any law. అంటే దాని అర్థం మరి ఏంటంటే ఒక్క ఆజ్ఞ కూడా మనం తప్పిపోకూడదు. Are you able to understand that? Very important. Who talks about the law I am talking? మరి ధర్మశాస్త్రం గురించి మాట్లాడే వారి గురించి నేను మాట్లాడుతున్నాను. Okay, can you read James 4:17? మరి ఇదే యాకోబు రాసిన పత్రిక 4:17 చూద్దామండి. కాబట్టి మేలైనది చేయు నెరిగియు అలాగు చేయని వానికి పాపం కలుగును. When will you get into sin? మరి పాపం గురించి మనం ఆలోచించినట్లయితే, when you are supposed to do good, you don't do good, it's a sin. చూడండి, మంచి చేయాలని తెలిసినా కూడా చేయలేదనుకోండి, అది పాపమే. I believe we all have done that many times in our life. మరి మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో ఈ పాపం చేసి ఉంటాం. Or you can read Romans 13:1-7. మరి రోమిలకు రాసిన పత్రిక 13:1-7 కూడా మనం చదవచ్చు. That's the law of the land. మరి అక్కడ ధర్మశాస్త్రం గురించి లిఖించబడ్డ మాటలు చూస్తాం. No, the rule of the land. మరి ఆ యొక్క నేల గురించి, పరిపాలించే నేల గురించి మనం చూస్తాం. No. The rule of Andhra, the rule of Kerala is different, right? మరి పరిపాలించే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది కదండి. The rule of the land is Romans 13:1-7. మరి ఆ యొక్క పరిపాలించే ఆ యొక్క విధానము రోమిలకు రాసిన పత్రిక 13:1-7 మనం చూస్తాం. So if miss the mark, చూడండి, ఒకవేళ ఒక్క తప్పు చేసినట్లయితే, by millimeter or by a mile, 1 మిల్లీమీటర్ కావచ్చు, లేకపోతే 1 మైల్ అయినా కావచ్చు, you have missed it. మరి మనము తప్పు చేశాం. That's God's standard. అది దేవుని యొక్క ఆ యొక్క స్థితి, ఔన్నత్యం. God has never given option. దేవుడు ఎప్పుడు మనకు అవకాశం లేకపోతే ఆప్షన్ ఇవ్వడు. Best you can do, the rest God will cover up. మిగతాదంతా మీరు చేయండి, తర్వాత దేవుడు చేస్తారు. This is what most of the religion talks. చాలా మంది చెప్పే మాటలు ఏంటంటే, నువ్వు చేయాలి, నువ్వు చేయగలిగినంత నువ్వు చేయాలి, దేవుడు మిగతాది చేస్తారు అని అంటారు. Either you can do that or you need a savior. మరి నువ్వు అదైనా చేయాలి, లేకపోతే నీకు ఒక రక్షకుడైనా అవసరం. You have a savior. మరి నీకు రక్షకుడు ఉన్నాడు. Who's your savior? నీ రక్షకుడు ఎవరు? Who's your savior? మీ రక్షకుడు ఎవరండి? యేసుక్రీస్తు. Why did Jesus die on the cross? ఎందుకు యేసు ప్రభు శిలువలో మరణించాడు? For our sins. మన పాపాల నిమిత్తమై. Okay. The moment you believe and receive him as in your spirit. మరి ఏ క్షణమైతే క్రీస్తుని మనం నమ్మి విశ్వసించి అంగీకరించామో, the truth is you are sealed. మరి వాస్తవము సత్యం ఏందంటే మనము ముద్రించబడ్డాం. So this sealed, you should understand the meaning of that. మరి యొక్క ముద్ర అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. You are sanctified. మనం పరిశుద్ధపరచబడ్డాం. You are perfected. మనము సంపూర్ణులమై ఉన్నాం. Forever. మరి ఇప్పుడు మాత్రం కాదు, ఎల్ల కాలము పరిశుద్ధులమై ఉన్నాం. These 3 words are very important. We should understand: sealed, sanctified, perfected. మరి ముద్రించబడ్డాము, పరిశుద్ధపరచబడ్డాము,
సంపూర్ణమైన ఈ 3 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. You have understood these 3 words? ఈ 3 విషయాలు అర్థం చేసుకోగలిగినారా అండి? Now a question to you all, whether you have understood this or not. మీకు ఓ ప్రశ్న, మీకు అర్థమైందో లేదో ఈ రోజు వాక్యం దాన్ని బట్టి ఓ ప్రశ్న. The righteous nature in you, will it change based on your actions? మీ యొక్క క్రియలను బట్టి మీలో ఉన్నటువంటి నీతి అనేది మార్పు చెందుతుందా? Or your faith in Christ alone? మరి క్రీస్తులో విశ్వాసించడం మాత్రం ద్వారానేనా? క్రీస్తులో విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే. క్రీస్తులో విశ్వాసం ఉంచటం ద్వారా. So God communicates with you. Why does he communicate with you? మరి దేవుడు మీతో ఎందుకు మాట్లాడుతా ఉన్నాడు? Because you have faith in Christ. ఎందుకంటే మీరు క్రీస్తులో విశ్వాసం ఉంచారు కాబట్టి. It's not because of your actions. మీరేదో మంచి క్రియలు చేస్తున్నారని కాదండి. So don't talk about your actions. మీరు మీ యొక్క నీతి క్రియల గురించి మీరు మాట్లాడకూడదు. I'm not giving you license to do sin. మీరు పాపం చేయాలని మీకు లైసెన్స్ ఇవ్వట్లేదండి. But we should understand that we are no more under the slave of Satan. మరి అపవాదికి మనం బానిసలుగా మనం లేము. So we are freed by him. మనమైతే స్వేచ్ఛ కలిగి ఉన్నాం. To become slave of Christ. క్రీస్తు యొక్క బానిసలుగా మార్చబడ్డాం. So we communicate with God the Father because of Christ. మనము క్రీస్తుని దేవునితో ఎలా మాట్లాడగలుగుతున్నాం అంటే క్రీస్తుని బట్టియే. Thank God for Christ. మరి క్రీస్తుని బట్టి మనం సంతోషించాలి. So my faith is not in myself, but my faith is in Christ. మరి మనల్ని బట్టి కాదు కానీ మరి క్రీస్తుని బట్టి మనం విశ్వసించగలగాలి. I don't have faith in me means I don't have faith in my works. అంటే నా యందు నేను విశ్వాసం ఉంచడం లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే నా యొక్క క్రియల మీద కూడా నాకు విశ్వాసం లేదు అని అర్థం. I have faith in Christ. నాకు క్రీస్తు యందు నేను విశ్వాసం కలిగి ఉన్నాను. Are you able to understand that? Very important to understand. అర్థమైందండి? మీకు ఈ విషయం చాలా ప్రాముఖ్యమైనది. Does that mean can I sin? అంటే దాని అర్థం మరి పాపం చేయొచ్చా? చేయొద్దు అమ్మగారు. Because God, Romans 6:2, can you read? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. అట్లనరాదు, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. క్రీస్తు యేసులోకి We are dead to sin, then how can we live in sin? మరి మనం పాపం విషయంలో చనిపోయినప్పుడు మరి పాపంలో ఎలా జీవించగలమండి? A dead person, can you bring anything which is alive? మరి మరణించినటువంటి వ్యక్తి మరి జీవంలోకి ఆయన ఏదైనా తేగలరా? Very important, you should read Bible and you should visualize every verse. మరి చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనం బైబిల్ని చదవాలి, అదే రీతిగా మనము ఊహించాలి కూడా. So now suppose Alex is dead. మరి ఒకవేళ అలెక్స్ బ్రదర్ మరి పాస్టర్ గారు చనిపోయారు అనుకుందాం. Now if you bring something that I love to eat. ఒకవేళ మీరు ఏదైనా తినడానికి నా కోసం తెచ్చినట్లయితే will I eat? మరి చనిపోయినటువంటి నేను తింటానా? లేదు. Why I am not able to eat? ఎందుకు నేను తినను? ప్రాణం లేదు కాబట్టి తినలేడు. Because I am dead. Yeah, amen. So in the same way, a person who is dead for sin, can you think of sin? మరి ఒకవేళ మరి ఒక వ్యక్తి పాపం విషయంలో చనిపోయినప్పుడు పాపం గురించి ఆలోచించగలడా? We still talk about sin so much because we are still alive in sin. మరి ఇంకా మనం పాపం గురించి ఎందుకు ఆలోచిస్తామంటే మనం పాపంలో ఇంకా జీవిస్తున్నాం కాబట్టి ఆలోచిస్తాం. But the truth is we are dead for sin. మరి సత్యం ఏంటంటే మనం పాపం విషయంలో మరణించామండి. We are alive for Christ. మరి క్రీస్తు కొరకు మనం జీవిస్తా ఉన్నాం.
Is it clear to you all? మీ అందరికీ అర్థమవుతుందండి ఈ సత్యము? Any doubts, any questions you can ask, no problem. Not in this meeting, later also you can ask, no problem. ఈ మీటింగ్ లో మాత్రమే కాదు, మీరు తర్వాత అయినా కూడా మీరు ప్రశ్నలు అడగవచ్చు. Feel free. మరి స్వేచ్ఛగా మీరు అడగవచ్చు. Then what's the meaning of reprobate? Reprobate means a person తిరస్కరించడం. రిజెక్ట్. Pardon me? రిజెక్ట్ పాస్టర్ గారు, రిజెక్ట్. Yeah. మరి తిరస్కరించడము అంటే ఏంటండి? Oh, 6:34 అయింది. Okay, so I have to stop. I have not taken any class today. మా దైవజనులు ఇంకా మరి ముగించాలా అని అడుగుతా ఉన్నారు. I have been talking till now, but I have not taken anything in the class. మరి ఇప్పటి వరకు నేను మాట్లాడుతూ వచ్చాను కానీ మరి క్లాస్ ఏమీ బోధించలేదండి. What I had shared last week only I have continued this week also. మరి గత వారంలో నేర్పించిన విషయాన్ని మరలా కొనసాగించాను. Can you all read Romans 6:37 to 40 tonight? మరి రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 37 నుండి 40 చదవగలరా ఎవరైనా? You can read later, no problem. ఆ తర్వాత అయినా మీరు ఈ యొక్క వచనాన్ని చదవండి. రోమా 6:37 No, not నుండి Romans. John 6:37 to 40. మరి యోహాను సువార్త 6వ అధ్యాయం 37 నుండి 40 వచనాలు. Okay, you can read in the night. Tomorrow, next week, I'll explain on that. మరి ఈ యొక్క వచనాలను మీరు తర్వాత ఈ రోజు కానీ ఎప్పుడైనా మీరు వీలినప్పుడు చదువుకోండి. వచ్చే వారంలో దైవజనులు బోధిస్తారు. Okay, now Sister Brady, you can pray for the prayer request of theirs, and then we'll close. మరి మీకు ఏమైనా ప్రార్థన విన్నపాలు ఉంటే తెలియజేయండి. వాటి గురించి ప్రార్థన చేసి మనం ముగిద్దాం. సిస్టర్ నాది ఒక క్వశ్చన్ ఈ వాక్యంలో నుంచి. చెప్పండి అక్క. బాప్తిజం పొందుకొని నేను దేవుని దగ్గరికి వెళ్తాను అనే నిరీక్ష నుంచి పాపం చేస్తే వారికి దేవుడు జడ్జిమెంట్ ఏమి ఇవ్వరా? పాస్టర్ గారు బాప్తిజం పొందుకున్నాం కానీ పాపంలోనే జీవిస్తున్నాం, కానీ నిరీక్షణ మాత్రం నేను దేవుని రాజ్యానికి వెళ్తాను అనే నిరీక్షణ ఉంది. వారికి మరి దేవుని నీతిగా ఉన్న వారికి దేవుడు ఒకేలాగా జడ్జిమెంట్ చేస్తాడా? Her doubt is, Pastor Garu, if one believer, she already baptized, one believer baptized. Yeah. And that believer know that I'm going to heaven because of the Christ, but still living in the sin, continuing in the sin, but that believer has the hope that I can go to the heaven because of the Christ. That confidence is there. So on a judgment day, God will not take him into the what it is to heaven or not? Yes, Pastor Garu. What about others who are leading the holy life and who are not leading this kind of lives? Is there any difference? Yeah, or will they go to the heaven? Good question. I'll explain on that. మరి ఈ ప్రశ్న కూడా దైవజనులు రానున్న దినాల్లో మరి బోధిస్తారు. I'm happy for that kind of questions. మరి ఇలాంటి ప్రశ్నలు అడగడం ద్వారా దైవజనులు చాలా సంతోషిస్తున్నారు. That means you all are listening this class. అంటే దాని అర్థం ఏంటంటే మీరు అందరూ కూడా మరి తరగతులను చాలా చక్కగా వింటున్నారని అర్థం. God bless you all. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. I will explain this question in detail next week. మరి వచ్చే వారంలో దైవజనులు బోధిస్తారండి. Okay, now that one question. Any other question? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయండి? Which is a sister asked that question. మరి ఇంకా సహోదరి అడిగిన ప్రశ్న కాకుండా ఇంకేమైనా ఉన్నాయా మీకు? No, this sister's name is what? సురేఖ. Sureka, పాస్టర్. Sureka. Okay.
Okay, I'll explain next week. Sister Sudeka, next week I'll explain. మరి వచ్చే వారంలో అక్క నెక్స్ట్ వచ్చే వారంలో దైవజనులు బోధిస్తారు. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయండి ఎవరికైనా? ఓకే, లేనట్లయితే మనం ప్రార్థించుకుందాం అయితే. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, శివాధిపతి నిస్సే మీకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు మాతో మాట్లాడిన ప్రతి వచనాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మేము క్రీస్తులో నీతిమంతులమై ఉన్నామని మీరు మాట్లాడారు తండ్రి. మీ నీతిని మీరు మాకు అనుగ్రహించారు, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా తండ్రి, నీ వాక్యమందు మేము విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మేము నీతిమంతులుగా మార్చబడ్డాం తండ్రి. ఇదిగో ప్రభా నీకు స్తోత్రాలు. మమ్మల్ని లోకం నుండి మీరు ఏర్పరచుకున్నారు, మీకు స్తోత్రాలు. పాపపు స్వభావంలో నుండి మీరు మాకు ఇచ్చిన విడుదలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి ఇదిగో ప్రభా నిజమైన తండ్రి, పాపపు యొక్క నా తండ్రి ఇదిగో నా ధర్మశాస్త్రానికి ఉన్నటువంటి యొక్క శక్తి బలము పాపమే అని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. మేమైతే పాపానికి దాసులం కాదు, ధర్మశాస్త్రానికి దాసులం కాదు, కానీ నా తండ్రి క్రీస్తుకు నా తండ్రి మమ్మల్ని దాసులుగా మీరు మార్చుకున్నారు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని పరిశుద్ధపరిచారు, మమ్మల్ని నా తన అంత్య దినం వరకు ముద్రించారు, మీకు స్తోత్రాలు. మా ఆత్మలను ప్రభా నీకు స్తోత్రాలు ముద్రించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్మదేవ మీ గైడెన్స్ లో మేము నడవడానికి మీరు కృప చూపిస్తున్నారు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి మేము పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నా ప్రభ జీవించడానికి మేము నా తండ్రి ఏదో బలవంతంగా తండ్రి మేము జీవించడం ద్వారా కాదు, కానీ నా తండ్రి మీరు మాలో నా తండ్రి పెట్టినటువంటి ఆ యొక్క పరిశుద్ధతను బట్టి, మీరు మాలో ఉన్న నివాసం చేసిన విధానాన్ని బట్టి మేము పరిశుద్ధతలోకి నడవడానికి సహాయం చేస్తున్నారు, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మాట్లాడిన ప్రతి లేఖనాన్ని బట్టి, మాటను బట్టి మీకు వందనాలు. దైవజనులను బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. టీం మెంబర్స్ అందరిని బట్టి కూడా మీకు వందనాలు ప్రభా. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ యొక్క మాసంలో మొదటి దినంలో ప్రభా నీ మాటలతో మమ్మల్ని బలపరిచారు, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ మాసం అంతా నీ కృపారేఖల కింద మమ్మల్ని భద్రపరచండి అయ్యా. నీ ప్రియ బిడ్డలు చేసిన ప్రతి పని బాటల్లో నా తండ్రి, మీ ఉద్యోగాల్లో ప్రతి దాంట్లో స్టడీస్ లో మీరు సహాయం చేయండి. మీ యొక్క గైడెన్స్ లో ముందుకెళ్ళినట్టుగా కృప చూపెట్టమని ప్రార్థిస్తా ఉంటున్నాం తండ్రి. ఎంతో ధైర్యంగా నిశ్చయంగా కృపాసనం యుద్ధకు రావడానికి నా తండ్రి మీరు మాకు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అటువంటి నా ప్రభ యోగ్యతను మీరు మాకు కలుగజేశారు, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా నిశ్చితమైతే నెక్స్ట్ వీక్ లో అనేక విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేయమని తండ్రి, మీ ద్వారా తండ్రి మా ద్వారా మీరు మహిమ గంట ప్రభావాలు మీరు పొందుకోమని యేసయ్య దివ్య నామములో ప్రార్థించాడు వేడుకొని పొందుకొని తండ్రి. ఆమేన్. Thank you, Lord, for your mercy, O God of Father God. Thank you for your love, O God. Thank you for your grace, Lord Jesus Christ. Thank you, Father God, for the fellowship of Holy Spirit, O God. In your mighty name we pray. Amen. ఆమేన్. ఆమేన్. Sister Sureka, next week I'll be answering your question. మరి సురేఖ గారు వచ్చే వారంలో మరి దైవజను మీ యొక్క ప్రశ్నకి సమాధానం దైవజను తెలియజేస్తారు. సరే. Okay. God bless you all. మరి దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించుగాక. ఆమేన్.